అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వడ. పాకిస్తాన్ ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఉత్తర పాకిస్తాన్ వరదల్లో కొట్టుమిట్టాడుతుంది. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. అక్కడ ఉన్నటువంటి చీనాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో జనజీవన స్రవంతి అస్తవ్యస్తమవుతుంది. మీరు స్క్రీన్ పై క్లియర్ గా చూడవచ్చు. వరదల్లో చిక్కుకున్నటువంటి దాదాపుగా 30 నుంచి 40 మంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. కొంతమంది పట్టు తప్పి ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి దారుణమైన దృశ్యాలు రికార్డ్ చేశారు అక్కడ మొబైల్ ఫోన్లో. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆకస్మిక వరదల నేపథ్యంలో పాకిస్తాన్ హై అలర్ట్ ను ప్రకటించింది. అప్పటికే కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పై ఎత్తున నుంచి వరద ఇంకా కొనసాగే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం కూడా చెబుతా ఉంది. ఈ నేపథ్యంలోనే స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా తెలుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సరఫరా కూడా ఇప్పటికే పూర్తిగా నిలిపివేసి పునరావాస కేంద్రాలకు స్థానికులను తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చూడొచ్చు, నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరోవైపు ఇండియా కూడా సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కి ఆకస్మిక వరదల నేపథ్యంలో, అదేవిధంగా ప్రమాదాల నేపథ్యంలో పాకిస్తాన్ కు తీరని నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి వాతావరణ పరిస్థితులని చెప్పవచ్చు. ఇప్పుడు వర్షాకాల నేపథ్యంలో ఇండియాలో హిమాచల్ ప్రదేశ్ లో ఏదైతే కులు మనాలి ప్రాంతాల్లో విపరీతంగా వరదలు వస్తున్నాయో, ఆకస్మిక వర్షాలు ఏదైతే క్లౌడ్ బరస్ట్ జరిగిందో, అదే విధంగా పాకిస్తాన్ లో కూడా ముఖ్యంగా ఉత్తర పాకిస్తాన్ లో ఈ వరదలు వచ్చి స్థానికులు అస్తవ్యస్తంగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 7 మృతి చెందినట్లు తెలుస్తుంది. 16 మంది ఈ వరద ఉధృతికి గల్లంతైనట్లుగా తెలుస్తుంది. స్క్రీన్ పైన మీరు క్లియర్ గా చూడవచ్చు. అక్కడ వరద మధ్యలో 15 నుంచి 20 మంది స్థానికులు అక్కడ చిక్కుకున్న పరిస్థితి. వారిని రెస్క్యూ టీం కాపాడలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పట్టు తప్పి దానిలో కూడా 3 నుంచి 4 కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కాపాడుతుంది. ఇక పాకిస్తాన్ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అక్కడ ఆహారం కూడా లభించినటువంటి పరిస్థితులు, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు స్థానికులు. మనం చూసాం, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సింధు జలాలను ఆపివేస్తే వ్యవసాయంపై ఆధారపడినటువంటి పాకిస్తాన్ పూర్తిగా జలాలు లేక వ్యవసాయంలో చేస్తున్నటువంటి రైతులు మనకి అభ్యర్థన పెట్టుకున్నారు ఇండియాకి. దయచేసి మీరు సింధు జలాలను వదలండి, మాకు దిక్కు సింధు జలాలే అని చెప్పేసి అక్కడి రైతులు ఇండియా ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తున్నటువంటి వరదలకి అంటే అతివృష్టి అనావృష్టి రెండు ఉంటాయి కదా. పాకిస్తాన్ ఇప్పుడు అతివృష్టి వెంటాడుతోంది. చీనాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో, వర్షం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో చీనాబ్ నది పొంగి ప్రవహిస్తుంది. దానికి తోడుగా ఇండియా కూడా సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఇప్పటికే 16 మంది మృతి చెందినట్లు తెలుస్తుందండి. 16 మంది వరదలకి గల్లంతైనట్లు తెలుస్తుంది. వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు కూడా ఇప్పటికే మిలిటరీ సహాయాన్ని కోరుతుంది అక్కడి ప్రభుత్వం. రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఎమ్మటే ముమ్మర చర్యలు అయితే తీసుకున్నారు. కానీ గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు ఎంత ఉధృతంగా చీనాబ్ నది ప్రవహిస్తుందో. అక్కడ ఆ మధ్యలో చిక్కుకున్నటువంటి వారి పరిస్థితి ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది. మనం చూసాం, ఉత్తరాఖండ్ వరదలు చూసాం, ఇలా కొట్టుమిట్టాడుతున్న జనాన్ని చూసాం. ఎంతమందికి ఎమర్జెన్సీ సేవలు అవసరమో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రజెంట్ గా ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరదల నేపథ్యంలో అక్కడ జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఎంతమంది బలైపోతారో ఇంకా తెలియని పరిస్థితి. ఇప్పటివరకైతే 20 మంది గల్లంతైనట్లుగా తెలుస్తుంది. 7 చనిపోయినట్లు కూడా అధికారిక లెక్కలైతే బయటకు వస్తున్నాయి. చీనాబ్ నదిలో కూడా అటు భారీగా వరద వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా 2 నుంచి 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లు అక్కడి అధికారులు అయితే తాజాగా అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ చీనాబ్ నదితో పాటు సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఆ వరద ఈ వరద కలిసి ఫ్లోటింగ్ ఎక్కువై ఫ్లడ్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మనం క్లియర్ గా చూడవచ్చు, చాలా మంది అక్కడ చిక్కుకున్న ప్రజల్ని స్థానికులు కూడా కాపాడలేనటువంటి పరిస్థితి. రెస్క్యూ బృందాలు చొరవ తీసుకొని వారిని కాపాడితే తప్ప స్థానికులు ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేనటువంటి పరిస్థితి. వారిని కాపాడడానికి వీరు ఒకవేళ చేసినా కూడా వీళ్ళు ప్రాణాలకు తెగించడమే తప్ప మరొక ఆప్షన్ లేదు. మొబైల్లో క్లియర్ గా రికార్డ్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. వారు వరద ఉధృతి మరింత పెరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గల్లంతయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఉత్తర పాకిస్తాన్ ఇలా అస్తవ్యస్తంగా మారింది. చీనాబ్ నది వరద ఉధృతితో ఉత్తర పాకిస్తాన్ లో ఇప్పటికే 7 మృతి చెందారు, 16 మంది గల్లంతయ్యారు. ముంచెత్తిన వరదలతో పాకిస్తాన్ అస్తవ్యస్తమవుతోంది.
ఉధృతంగా ప్రవహిస్తుంది స్వాత్ నది. సలార్ డ్యాం గేట్లు ఎత్తింది ఇండియా. దాంతో పాటే చినాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. స్వాత్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. పాకిస్తాన్ అస్తవ్యస్తమవుతుంది. 7 మృతి చెందారు. 16 మంది గల్లంతయ్యారు. పాకిస్తాన్, ఉత్తర పాకిస్తాన్ వరదల నేపథ్యంలో అప్రమత్తమైంది. అధికారులు ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ ను అలర్ట్ చేశారు. ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై వాతావరణ శాఖ నుంచి సూచనలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఆ పునరావాస కేంద్రాల్లో కూడా అక్కడి ప్రభుత్వం మినిమం అంటే ఏదైతే ఆహారం కావచ్చు, నివాసం ఉండడానికి చిన్నపిల్లలకి ఎమర్జెన్సీ సేవలు అవసరం ఉండొచ్చు. కొన్ని అంబులెన్స్లు కూడా అక్కడ రెడీ చేసినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఉత్తర పాకిస్తాన్ వరదలలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ అయితే అలర్ట్ అయ్యాయి. చీనాబ్ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. సలార్ డ్యాం గేట్లు ఎత్తింది ఇండియా. అదేవిధంగా స్వాత్ నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. మీరు స్క్రీన్ పైన క్లియర్ గా చూడవచ్చు. ఇళ్లలోకి, అపార్ట్మెంట్లలోకి కూడా నీరు వచ్చినటువంటి దుస్థితి ప్రస్తుతం పాకిస్తాన్లో కనిపిస్తుంది. ఉత్తర పాకిస్తాన్లో ఇది కనిపిస్తోంది. చూడాలి మరి. ఇంకా ఇప్పటికే 20 మంది ఆచూకీ కూడా లభ్యం కానటువంటి పరిస్థితి. 16 మంది గల్లంతయ్యారు. 7 ఇప్పటికే మృతి చెందినట్టుగా అధికారిక లెక్కలు కూడా వస్తున్నాయి. ఈ వరద ఉధృతి మరొక 2 నుంచి 3 రోజులు కొనసాగనున్న నేపథ్యంలో మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో అక్కడ పరిశ్రమలు కావచ్చు, లేదంటే ఇతరత్ర వ్యాపార సముదాయాలు కూడా నడవనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే చీనాబ్ నది ఉప్పొంగి ప్రవేశంతో ఆ ఉపనదులు కూడా ఉప్పొంగి ఇళ్లలోకి, కాలనీలలోకి కూడా నీళ్లు చేరుతున్నటువంటి పరిస్థితి. అక్కడ జనజీవన స్రవంతి అయితే అస్తవ్యస్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు.